అంతన్నాడు ఇంతన్నాడు బహుజన రాజ్యమే తన స్వప్నమన్నాడు. ఆ కల సాకారానికి దేనికైనా రెడీ అన్నాడు. ఐపీఎస్ కొలువును వదిలి రాజకీయాల్లోకి వచ్చి బహుజనులకు రాజ్యాధికారం అందిస్తానన్నాడు. అప్పటి అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అదే నోటితో పొగడ్తల వర్షం కురిపిస్తూ వారి పంచాన చేరారు. ఎవరి గురించో అర్థమై ఉంటుంది కదా, ఆయనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మాజీ ఐపీఎస్, ఇప్పుడు ప్యూర్ పొలిటీషియన్. ఇంతకీ ఆయన యూటర్న్ల వెనుక రీజన్ ఏంటి? సీన్ 1. అది అసెంబ్లీ ఎన్నికల సమయం, అంటే బీఆర్ఎస్ సర్కార్పై రాజీ లేని పోరాటం చేస్తున్న టైం. అప్పుడు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇక్కడ 40,000 కోట్ల రూపాయల రెవెన్యూ తీసుకున్నారు. ఇదే మోడల్ను ఢిల్లీలో కూడా చేయాలని చెప్పేసి 100 కోట్ల రూపాయలను దొడ్డిదారిన తెలంగాణ సొమ్మును, అక్రమంగా సంపాదించిన దొమ్మును, తెలంగాణ సొమ్మును దొడ్డిదారిన విమానాల్లో ఢిల్లీకి తీసుకుపోయి ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో పెట్టినరు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేతి పెట్టి అక్కడి నుంచి మళ్ళీ 10,000 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చే విధంగా, లాభాలు వచ్చే విధంగా మీరు స్కెచ్ గీసుకున్నారు. అది అలా బయటపడ్డది. మరి మామూలు నేరస్తులు, చిన్న చిన్న దొంగలు కూడా చేయని 10 సెల్ ఫోన్లను ధ్వంసం మీరు ఇలా చేసిండ్రు ఒక ముఖ్యమంత్రి గారి కుమార్తె. మరి నేను ఇలా అడుగుతా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు ఎందుకు కల్వకుంట్ల కవిత గారి వ్యవహారంలో ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు? మీ సొంత బిడ్డని మీరు ఇవ్వడం లేదా? మరి ఇలా తెలంగాణలో ఇంత ఘోరం జరుగుతూ ఉన్న, తెలంగాణ డబ్బులు వేరే రాష్ట్రాలకు పోతూ ఉన్నాయి, తెలంగాణ ఇజ్జత్ పోయింది. మీరు ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడం లేదు? ఈ స్కామ్ గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు? టీఎస్పీఎస్సీ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? సో మీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఆయన ఎందుకు మరి దీని గురించి మాట్లాడడం లేదు? సీన్ 2. ఎన్నికల్లో బీఆర్ఎస్ చిత్తుగా ఓడిన తర్వాత అనూహ్యంగా నందినగర్లోని కేసీఆర్ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు ఆర్ఎస్పీ. పొత్తు ముచ్చట్లు ముగిశాయి, లెక్కలు తేలాయి. అప్పుడేం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం, అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. ఇక సీన్ 3. ఇప్పుడు మాట్లాడలేదు, జస్ట్ ట్వీట్ చేశారంతే. ఆ ట్వీట్ సారాంశం, బీఎస్పీకి రాజీనామా చేస్తున్నా. ఆయన చెప్పిన రీజన్, బీఆర్ఎస్తో పొత్తును భగ్నం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది అని. అందులో భాగంగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. పొత్తు ధర్మంలో భాగంగా నేను ఆమె తరఫున ప్రశ్నించాను, అదే తప్ప అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు ప్రవీణ్ కుమార్. సీన్ 4. కేసీఆర్ ప్రవీణ్ కుమార్ జాయింట్ ప్రెస్ మీట్. మాట ఇచ్చిన తర్వాత ఈ బీజేపీ చేసే కుట్రలకు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుటిల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసినవాన్ని అవుతా. అందుకొరకే ఈరోజు నేను రాజీనామా, బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను తెలంగాణలో బహుజన ప్రయోజనాల కోసం, అదేవిధంగా తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసం, దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, లౌకికవాదాన్ని బతికించడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా, ఇంకొక ఉద్దేశంతో కాదు. ముచ్చటగా 3 ముక్కల్లో ఆయన అప్పుడు ఇప్పుడు ఎలా మాట్లాడారో అర్థమైంది కదా. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బ్యాక్గ్రౌండ్ పై ఓ లుక్కేద్దాం. ఆయన ఓ ఐపీఎస్ అధికారి, కానీ ఆయనను బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీగా, బీసీ ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది అప్పటి ప్రభుత్వం. అసలు ప్రాధాన్యత లేని పదవి, కానీ ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరించారు, అద్భుతాలు చేశారు. అంతేకాదు, స్వెరోస్ అనే సంస్థను స్థాపించి ఎంతో మంది యువతకు దారి చూపించారు ఆయన. నిజానికి దళిత, గిరిజన వర్గాల్లో ఆయనకు తిరుగులేని పట్టుంది. యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే మంచి పదవిలో ఉన్నా, గొప్ప పేరు ప్రతిష్టలతో ఉన్నా, 6 ఏళ్ల సర్వీస్ ఉన్నా బహుజనులను బాగు చేయాలన్న ఉద్దేశంతో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీఎస్పీలో చేరారు. దీంతో ఆయన అభిమానుల ఆనందం అంతా ఇంత కాదు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలపై ఆయన చేయని విమర్శలు లేవు. ప్రభుత్వ పెద్దలపై ఓ చిన్నపాటి యుద్ధమే చేశారు ఆర్ఎస్పీ. ఇక ఇదంతా గతం. కానీ కాలం మారింది, దాంతోపాటు ఆయన తీరు మారిపోయింది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కవిత లిక్కర్ కేసు.
ఎంతో కాలం కాదు, గతేడాదే ఆయన కవిత లిక్కర్ స్కామ్ కేసుపై సంచలన ఆరోపణలు చేశారు. కవితని అరెస్ట్ చేయరా? 80 కోట్ల క్రిప్టో కరెన్సీ హవాలా ద్వారా కవితకు ముడుపులు చెల్లించినట్లు వాంగ్మూలాలున్నాయి. ఇన్ని ఆధారాలున్నా కూడా కవితను ఎందుకు అరెస్ట్ చేయరు? ఇవి ఆనాడు ఆయన వేసిన ప్రశ్నలు. మరి ఇప్పుడు ఏమంటున్నారు? మోడీ సర్కార్ కావాలనే కక్ష సాధిస్తుందంటున్నారు. ఈడీని అడ్డం పెట్టుకుని అక్రమంగా అరెస్ట్ చేశారని చెబుతున్నారు. ఆయనే కాదు, బీఎస్పీ కూడా దీన్ని ఖండిస్తుందన్నది అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆర్ఎస్పీ గారు, మీరు పొలిటీషియనే, మేము నమ్ముతాం. రాత్రికి రాత్రి కండువాలు మార్చేయడం, రోజు మారగానే మాట మార్చడం, ఇవన్నీ పొలిటీషియన్స్ చేసేవే. కానీ మీరు ఓ ఐపీఎస్ ఆఫీసర్. కేసుల్లో విచారణ ఎలా జరుగుతుందో మీకు తెలుసు. ఆధారాలు పక్కాగా ఉంటేనే అరెస్టులు జరుగుతాయని తెలుసు. అందుకే కదా అసెంబ్లీ ఎన్నికల ముందు కవితను బరాబర్ అరెస్ట్ చేయాలని వాదించారు. మరి ఇప్పటికిప్పుడు మారిందేంటి? స్కామ్ను సానుభూతిగా ఎందుకు మార్చాలని చూస్తున్నారు? మీరు అప్పుడు చెప్పింది తప్ప, ఇప్పుడు చెప్పేది తప్ప. ఏది నిజం? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా? లక్షల మంది యువత మిమ్మల్ని ఫాలో అవుతారు. మీ మాటే వేదంగా భావిస్తారు. దళితుల్లో మిమ్మల్ని ఆరాధించేవారు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ ఏం సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు? బహుజనవాదానికి న్యాయం చేయాలంటే బీఎస్పీతోనే సాధ్యమన్న మీరు ఈరోజు అదే పార్టీని వీడటానికి కారణమేంటి? కవిత ఇష్యూనే మిమ్మల్ని పొమ్మనలేక పొగబెట్టేందుకు కారణమైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. నిజానికి బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు అంటేనే చాలా మందికి రుచించలేదు. పొత్తు అనౌన్స్ చేయగానే అనేక ప్రశ్నలు ఆర్ఎస్పీపై సంధించారు ప్రజలు. కేసీఆర్ నియంతృత్వ పాలనపై చేసిన యుద్ధమంతా వట్టిదేనా? ఈ పొత్తు ఓట్లు చీల్చడం కోసమేనా? బీఆర్ఎస్ అన్యాయాలను అక్రమాలను ఎండగట్టడం ఒక నటనేనా? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై, దళితులపై దౌర్జన్యాలను అన్యాయాలను విమర్శించడం బూటకమేనా? లక్షల మంది యువతను బలి చేసిన పేపర్ లీకులపై పోరాడిందంతా ఉట్టిదేనా? ఇదిగో ఇలాంటి ప్రశ్నలకు ఆర్ఎస్పీ ఇంకా సమాధానమే చెప్పలేదు. బీఆర్ఎస్తో పొత్తు అనౌన్స్ చేశారు. ఓవైపు పొత్తు లేదు, సింగిల్గానే పోటీ అని చెబుతున్నా పట్టించుకోలేదు. పొత్తుంటేనే పార్టీకి భవిష్యత్ అంటూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. చివరికి ఒప్పుకోకపోవడంతో కవిత అరెస్ట్ అక్రమమంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచి బయటకొచ్చేశారు. ఇక ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ దారి బీఆర్ఎస్ వైపేనా అంటే అవుననే ఆన్సర్ చెప్పాలి.